సివిల్స్ ఫలితాలకు సంబంధించి అఖిల భారత స్థాయిలో 101వ ర్యాంకు సాధించారు వి విద్యాసాగర్ నాయుడు. ఇంజనీరింగ్ చదివిన విద్యాసాగర్ రెండో ప్రయత్నంలోనే అత్యుత్తమ ర్యాంకు సాధించారు. పరీక్షల కోసం తాను ఎలా సన్నద్ధమైంది, భవిష్యత్తు లక్ష్యాలు ఏంటన్నది ఈటీవీకి ప్రత్యేకంగా వివరించారు విద్యాసాగర్. బీటెక్ పూర్తి చేస్తున్న వాసన విద్యాసాగర్ నాయుడు రెండో ప్రయత్నంలోనే అఖిల భారత స్థాయిలో 101వ ర్యాంకును సాధించారు. ఐఏఎస్ కన్ఫర్మ్ అయ్యే విద్యాసాగర్ నాయుడు ఆయన కష్టం ఈ స్థాయిలో సాధించడం వెనక ఆయన కష్టం ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో ఆయన ఏం చేయబోతున్నారనేది ఆయన తెలుసుకుందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ నుంచి మీకు కంగ్రాట్స్ అండి. సార్, మీ అసలు సివిల్స్ సాధించే విషయంలో మీ ప్రయత్నం ఏ విధంగా సాగింది, మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? సార్, నాది 2013 బీటెక్ గ్రాడ్యుయేట్ అండి. నేను బీటెక్ అయిపోయిన తర్వాతే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేశాను. ఆ టైంలో నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయనండి. అంటే నాకు ఇంట్లో సింపుల్గా ఒకటే మాట అన్నారండి, నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ ఏం చేయక్కర్లే, నేను ఇప్పుడు ఎవడో జాబ్ చేయమంటలే, నీకు కావాల్సింది నువ్వు చెయ్యి, నీకు కావాల్సిన దాని గురించి నువ్వు కష్టపడని అన్నారు. ఆ విధంగా నా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ ఆన్ ఎ గుడ్ నోట్. అండ్ 13 నుండి నేను ప్రిపరేషన్ స్టార్ట్ అయినా. నా ఫస్ట్ అటెంప్ట్ వచ్చేసి 2014 అండి. 14 వాజ్ నాకు ప్రిలిమ్స్లో ఒక 5 మార్క్స్తో పోయింది. 15 ఈజ్ మై సెకండ్ అటెంప్ట్. ఈ అటెంప్ట్ అన్నది ఐ థింక్ ఇట్ ఈస్ గాడ్స్ గ్రేస్. నాకు కష్టాన్ని మనం ఎంత కష్టం పెడతామో అంతే ప్రతిఫలం వస్తుందండి. సో నా కష్టానికి 101 వచ్చిందని నేను భావిస్తున్నాను డెఫినెట్గా. అయితే ఈ సక్సెస్ అన్నది మా పేరెంట్స్ సక్సెస్ అండి. మీరు ఎంచుకున్న ఆప్షన్స్ ఏంటి, మీ ప్రిపరేషన్ ఏ విధంగా సాగింది? అసలు నేను తీసుకున్న ఆప్షనల్ హిస్టరీ అండి. సీనియర్ సార్ గారికి చాలా థ్యాంక్స్. నా హిస్టరీ టీచర్ ఆయన, ప్లస్ ఈజ్ ఆల్సో పర్సనలీ ఐ అడ్మైర్ హిమ్. సార్కి మీరు చూస్తూ ఉంటే చాలా థ్యాంక్స్ సార్. నా ప్రిపరేషన్ వచ్చేసి నేను డైలీ మార్నింగ్ ఒక 10-10:30, 11 ఆ టైంకి వెళ్ళేవాడిని అండి లైబ్రరీకి. నైట్ ఒక 10-10:30 ఆ టైంకి అక్కడ నుండి బయలుదేరేవాడిని. అక్కడే లంచ్ అయ్యి కూడా దగ్గరలోనే ఎక్కడైనా తినేసి చేసేవాడిని. అయితే నేను ఈ టైంలో ఏం లేకపోయినా ఇంట్లో ఐఎమ్ ది ఎల్డెస్ట్ సన్. ఒకవేళ ఇంట్లో ఏమన్నా పనులున్నా అయి ఉన్న ఆఫీస్కి దీనికి ఇబ్బంది అయినా సరే I thank my parents because they have managed very well for these 3 years. 3 rigorous years అని నేను చెప్పాలండి. బట్ వన్ థింగ్ ఐ హ్యావ్ టు సే టు ఆల్ ది క్యాండిడేట్స్, మీరు తెలుగు మీడియం నుండి వచ్చారా, ఒకవేళ ఇంగ్లీష్ ఆ సబ్జెక్ట్ ఒకవేళ ఎగ్జామ్లో ఉంటే నేర్చుకోండి ఇంగ్లీష్. ఎగ్జామ్ మీ గురించి స్టాండర్డ్ తగ్గిస్తారని చెప్పి ఎప్పుడు ఆశించకండి. ఆప్షనల్ తీసుకునేటప్పుడు యూ టేక్ 4 ఫ్యాక్టర్స్ ఇన్ టు కన్సిడరేషన్. ద ఫస్ట్ థింగ్, మీ పర్సనల్ ఇంట్రెస్ట్ లేకుండా ఎవరో చెప్పారని, లేకపోతే ఎవరో బ్యానర్లో వేశారని దీంట్లో మార్క్స్ వస్తాయి, ఇది జిఎస్లో ఇన్ని మార్క్స్ కవర్ అయిపోతాయి తీసుకుంటే ఇవన్నీ నమ్మొద్దండి. సెకండ్ది వచ్చేసి మంచి టీచర్ లేకుండా మీకు ఈ వ్యాస్ట్ సబ్జెక్ట్ని ఒక పర్టికులర్ ఫార్మాట్లో పెట్టుకుని మీరు ఒక పద్ధతిగా చదవడానికి మీకు టీచర్ అనేది గైడెన్స్ అనేది దీంట్లో ఖచ్చితంగా అవసరం. బేసిక్గా మనకి ఇంటర్వ్యూ అనేది పర్సనాలిటీ టెస్ట్ అంటారండి. ఇంటర్వ్యూ అని కూడా అన్నారు దాన్ని. ఎందుకంటే మెయిన్స్లో నా సబ్జెక్ట్ ఎంత అన్నది మెయిన్స్లో టెస్ట్ చేశారు. సో ఇంటర్వ్యూలో దే వాంట్ టు టెస్ట్ మై పర్సనాలిటీ గురించి టెస్ట్ చేసేటప్పుడు ఒకళ్ళు మీకు చెప్పిన సలహాలను బట్టి డోంట్ గో ఫర్ ఆల్టర్నేటివ్ పర్సనాలిటీ, బీ యువర్ సెల్ఫ్. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉండండి, లోపలికి వెళ్ళండి. దే ఆర్ ఎల్డర్లీ పర్సన్స్, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని అసెస్ చేయడానికి కూర్చున్నారు. కీప్ దట్ ఇన్ మైండ్. ప్రశాంతంగా ఉండండి. మిమ్మల్ని అడిగినట్టు హానెస్ట్గా చెప్పండి. తెలియదని చెప్పాను నేను, తెలిసినట్టు ఐ గేవ్ దెమ్ ఏ ప్రిసైజ్ థింగ్. బికాజ్ ఇంటర్వ్యూకి వెళ్ళటం వరకు అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో ఇట్స్ నాట్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ ఇంటెలిజెన్స్, ఇట్స్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ. సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఏ విధమైన సలహా ఇస్తారు? మీకు ఇది కావాలంటే దీంట్లో కూర్చోండి సార్. అనవసరంగా ఇంటి పక్కన వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారనో లేకపోతే ఇంకొకరిని చూసో మాత్రం దీంట్లోకి దిగొద్దు. మీకు డెఫినెట్గా దీంట్లో ఒక ఎయిమ్ ఉండి సమాజానికి సేవ చేయాలి, నేను ఎంతో కొంత కంట్రీకి యూజ్ రావాలన్నది. బికాజ్ దిస్ ఇస్ సర్వీసెస్. ఇది అలాంటి తపనున్న వాళ్ళు ఖచ్చితంగా రాణిస్తారు. ఈ రోజు కాకపోతే రేపు వస్తుందండి, కానీ రావటం అయితే కంపల్సరీ వస్తుంది. థ్యాంక్ యూ అండి. బెస్ట్ ఆఫ్ లక్ విద్యాసాగర్ గారు. తపన ఉండి లక్ష్య సాధన కోసం ప్రయత్నించినప్పుడు మాత్రమే తాము విజయాలకి దగ్గర అవుతామని చెప్పి, అదేవిధంగా ఎవరో కోరుకున్నట్టు మనం ఐఏఎస్ కావాలని అనుకోవడం అది ఖచ్చితంగా లక్ష్యానికి దూరం చేస్తుందని చెప్పి విద్యాసాగర్ చెప్తున్నారు. కెమెరా నరేంద్రతో నాగాంజనేయులు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.